హాయ్ అండి, అందరికీ ధనుర్మాస శుభోదయం అండి. ధనుర్మాసం వచ్చిందంటేనే మనసంతా భక్తిభావం, ఇల్లంతా పవిత్రత అయితే కూడుకొని అయితే ఉంటుంది. అందుకే ఈ ధనుర్మాసంలో వేసే మరి ఒక మంచి ముగ్గుతోటైతే మీ ముందుకైతే వచ్చాను. ఈ ముగ్గు మాత్రం ముగ్గులు వేయటం రాని వాళ్ళు కూడా ఈజీగా వేయగలిగే విధంగా అయితే నేను ఒక సింపుల్ ముగ్గునైతే మీ ముందుకైతే తీసుకొని వచ్చాను. ఈ ధనుర్మాసం చాలా పవిత్రమైనదండి. ఈ ధనుర్మాసంలో వేసే ప్రతి ఒక్క ముగ్గు మనం శ్రీ మహావిష్ణువుకి అర్పించే పుష్పాలు లాంటిది. అందుకే ప్రతిరోజు ప్రతి ఒక్క కొత్త ముగ్గునైతే మన ఇంటి ముందు వేసుకుంటూ మాత్రం శ్రీ మహావిష్ణువుకి మాత్రం మనం పూజ చేసిన విధంగా అయితే ఉంటుంది. అందుకే ధనుర్మాసాన్ని ఎక్కువ పవిత్రంగా అయితే భావిస్తారు. ఈ రోజుల్లో ఈ ధనుర్మాస రోజుల్లో వేసుకునే ముగ్గు చాలా ప్రత్యేకంగా అయితే ఉంటాయి. మీరు కూడా ఈ ముగ్గు అయితే ట్రై చేసి అయితే వేయడానికైతే ట్రై చేయండి. ఈ విధంగా 4 దిక్కులు విస్తరించి ఉన్న ఈ ముగ్గు వేయటం వల్ల అయితే మనకి మంచి శుభమైతే జరుగుతుంది. ధనుర్మాసంలో మంచి మంచి ముగ్గులైతే మనమైతే వేసుకోవాలి. ఈ విధంగా బియ్యపిండితో వేసే ముగ్గు మాత్రం మన జీవితంలో స్వచ్ఛతను, ఆనందాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీరు బియ్యపిండితో ముగ్గునైతే వేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంతకుముందు నేను పోస్ట్ చేసిన వీడియోస్ అయితే ఉన్నాయి కదా, ఆ వీడియోస్ కూడా ఒకసారి అయితే వాచ్ చేయండి. నేను డైలీ ఒక ధనుర్మాసంలో వేసే ప్రత్యేక ముగ్గునైతే మీకోసం అయితే షేర్ చేస్తున్నాను. మీకు కనుక ఈ ముగ్గు నచ్చితే మాత్రం కామెంట్ అయితే చేయండి. నేను మీకోసం మరెన్నో ముగ్గులు వీడియోస్ అయితే చేసి అయితే చూపిస్తాను. ఒకవేళ మీకు ఏమైనా ప్రత్యేక ముగ్గులు ఏమైనా కావాలంటే కామెంట్ అయితే చేయండి. మీకోసం ప్రతి ఒక్క మంచి ముగ్గునైతే నేను గీయడానికి అయితే రెడీగా అయితే ఉన్నాను. మీరు కామెంట్లో అయితే తెలియజేయండి. ఇప్పుడు ఈ ముగ్గును మాత్రం 4 వైపులు ఈ విధంగా అయితే గీసుకోవాలి. ఈ విధంగా ధనుర్మాసంలో వేసే ప్రతి ఒక్క ముగ్గు వేసి మీ ఇంట్లో మాత్రం శ్రీమన్నారాయణ కృప ఎప్పుడు మీకు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. రేపు మరొక మంచి వీడియోలో మరొక ముగ్గుతోటి అయితే కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.